శివుడు విష్ణుతో పని కాలేదు. ఎక్కడైతే సముద్రంలో ఎక్కడ తాబేలు పోయినటువంటి చిలుకుతున్నటువంటి పాల సముద్రంలో ఎప్పుడైతే వచ్చినప్పుడు ఒకవైపు నుంచి విషం వచ్చింది, ఒకవైపు అమృతం వచ్చింది. అమృతం వైపు తోక వైపు దేవతలు ఉన్నారు, అంటే శాకాహారులు ఉన్నారనుకుందాం. ఒకవైపు రాక్షసులు మాంసాహారులు ఉన్నారు. ఆ తోక నుండి రానేటువంటి విషయము సర్పము నుండి వాసుకి నుండి వచ్చిన విషయాన్ని ఆ సముద్రంలో కలిసినప్పుడు ఆ సముద్రము యొక్క ఉన్నటువంటి జలచరాలన్నీ కూడా మరణావస్థకు దారితీస్తాయి. దాంతోపాటు అదే అక్కడ ఉండే కదా జనానికి దేవతలకు నీరు కానీ పంచభూతాలు కావాలి. సో ఇది ఎవరు తీరుస్తారని విష్ణువు దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, ఇది నాతోనే అయ్యే పని కాదు, ఆయన మెడలో పెద్ద పాము ఉంటుంది, ఆయననే విషయాన్ని తీసేసే యోగ పురుషుడు, నాతో కాదన్నాడు. బ్రహ్మ కూడా నేను కేవలం సృష్టి చేయడం వరకే, లయం చేయడం ఆయన పని, నా పని కాదన్నాడు. చివరికి శంకరుడు ఆయనను తపస్సులను అంతే లేపితే ఆయన వెళ్ళి ఆ ఆలాహలాన్ని తీసుకున్న తర్వాత ఆయన యుగ పురుషుడు. కృతయుగానికి సత్యయుగానికి మూలం ఆయనే. ఆ తర్వాతనే జలం వచ్చింది. ఆ జలము లోపల ఉన్నటువంటి ఆ యొక్క విషాన్ని హరిస్తే నీలకంఠుడుగా మారితే ఆ నీలకంఠుడు నిద్ర లేవడానికి ప్రాణముకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని పరమభక్తులైనటువంటి మనమంతా అతన్ని శివరాత్రి రోజు జాగరణతో ఉపవాసముతో అర్చించి మీరు అన్నటువంటి నీళ్ళు పోస్తే పాలు పోస్తే పెరుగు పోస్తే చక్కెర పోస్తే తేనె పోస్తే అన్నామే, ఆ విషము కూల్ అవ్వడానికి ఇన్ని పదార్థాలను పోసాము. ఆ పోసేయడానికి కార్యక్రమమే శివరాత్రి. అంటే లింగోద్భవం అని అంటారు కదా. అదే నేను అనేది అంటే లింగోద్భవం అంటే అప్పటి వరకు శివుడు శంకరుడు ఆ తాగిన మత్తులో అది ఇక్కడనే ఆపాడు, ఇక్కడ దాకా పోనివ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఆయనకు ఒకటి ఉంది శక్తి. ఆ శక్తి ఇది ఆపడం వల్ల ఏమైందంటే అతనికి మళ్ళీ మేలుకు రావడానికి లింగోద్భవ కాలం అది. అంటే ఆ యొక్క నిషాలో వెళ్ళినటువంటి స్వామీజీ మన భక్తుల తరంగాల భజన తరంగాల్లో ఈ యొక్క పూజల వల్ల అతను చల్లగా లేచి బయటికి రావడమే లింగోద్భవం. అందుకే 12 గంటలు అన్నారు. శివరాత్రి రోజు భక్తులు పెద్ద పెద్ద క్యూ లైన్లో వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకోవాలనే సంకల్పం ఒకటి. రెండవది, లింగోద్భవం టైంలో మనమంతా ఖచ్చితంగా స్వామివారికి ఎదురుగా ఉండి ఎంతో అంతో ఫలం పత్రం పుష్పం ఫలం తోయం అన్న విధంగా సమర్పించాలనేటువంటి కోరిక ఒకటి. ఇవి రెండింటికి మధ్య ఇంకొకటి ఉంది. మానవుడి యొక్క శరీరతత్వం శివుడిపై ఆధారపడి ఉంటుంది. అమ్మవారు అర్ధనారీశ్వరుడిగా ఉన్నటువంటి శరీరం ఇది. అది ఎవరిదైనా ఆ శరీరానికి శ్వాస అనేటువంటి ఒక రూపం ఉంది. శ్వాసకోశములను చక్కనుంచెడివాడు, శ్వాసకోశములను చక్కనుంచెడివాడు, స్నానపాన భోజనముల నెరిగి ఎరుగువాడు యోగి సిద్ధుడాచార్యుడవు, కాళికాంబ హంస కాళికాంబ. శ్వాస అనేటువంటిది శివుని యొక్క అంశతో వస్తుంది. అమ్మవారి యొక్క శ్వాస, అమ్మవారి యొక్క ఆలోచన విధానమే శ్వాస. శ్వాస పోతే శివం కాస్త శివం అయిపోతుంది అనమాట. ఇది 21,600 జపము కేవలం మానవుడు అంటే వెన్నుముకని ఇలా నిటారుగా పెట్టేటువంటి జీవికి ఇది ఆమోదయోగ్యం. ఈ 21,600 జపము ఎవరైతే నిత్యము ధ్యానం నిమగ్నమై ఉండి శివుని దర్శించడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడే అమ్మవారు అయ్యవారు కలిపినటువంటి స్వరూపము కనబడుతుంది. ఇది తగ్గుతుంది, కౌంటింగ్ తగ్గుతుంది అంటే ఇతని యొక్క డౌన్ఫాల్ మొదలైనట్టే. సో 21,600 జపంలో 21,599 అంటే 1 సెకండ్ తగ్గించుకోగలిగితే 10 సంవత్సరాల ఆయుష్ పెంచుతుంది. ఒక్క సెకండ్కే. అలాంటి యోగులు ముని పుంగవులు ఋషులు హిమాలయ పర్వతాలు ఇప్పటికీ 5,000 సంవత్సరాల నుంచి 3,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాలు హిమాలయ పర్వతాలు ఇంకా అలానే శరీరంతో ఆ శ్వాస మీద పెట్టి సుషుమన్నాడి ఓపెన్ అయ్యి వారు ఆ యొక్క కనెక్టివిటీలో ఉంటారనమాట. అదే శివునిలో కలవడం అనేది అంతే. అందుకనే శ్మశాన వాటికలో కూడా శివబొమ్మ ఉంటుంది, విష్ణు బొమ్మ బ్రహ్మ బొమ్మ ఉండదు. అక్కడ కూడా ఆయన అందులో కూర్చుని పెట్టుకుంటాడు. For more videos like this, subscribe Big TV channel.